కమిషన్ చైర్పర్సన్ గారు బకి వెంకటయ్య గారు, అదేవిధంగా మెంబర్స్ కుస్రం నీలాదేవి గారు, రాంబాబు నాయక్ గారు, కొంకటి లక్ష్మీనారాయణ గారు, జిల్లా శంకర్ గారు, రేణికుంట్ల ప్రవీణ్ గారు, అందరికీ నమస్కారాలు. సో ఈరోజు మనకి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా మనకి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి మీద ఏవైనా ల్యాండ్ ఇష్యూస్ కానీ, అదేవిధంగా అట్రాసిటీ కేసెస్కి సంబంధించిన ప్రోగ్రెస్, అదేవిధంగా మనకి వివిధ డిపార్ట్మెంట్స్ అందిస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ గురించి ఈరోజు రివ్యూ చేయడానికి స్టేట్ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా మనకి మెంబర్స్ కూడా నిజామాబాద్ జిల్లాకి చేశారు. సో దానికి సంబంధించి సార్ ఈరోజు మనము ఆర్టీఓస్, అదేవిధంగా జిల్లా అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా డిఎస్పీస్ వీళ్ళందరూ కూడా వచ్చారు. సో ఫర్దర్ గా మనకి కేసెస్ అంటే డీటెయిల్స్, అదేవిధంగా ఫర్దర్ ప్రోగ్రెస్ డిఎస్సిడిఓ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 2024లో 82 కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఫస్ట్ కేసు సార్ నిజామాబాద్ ఉన్నాయి సార్. ఇంకా జిల్లాలో ఫాల్స్ కేసులు 9 రుజువయ్యాయి సార్. అండర్ ఇన్వెస్టిగేషన్ 29 కేసులు ఉన్నాయి సార్. కేసు వారిగా డీటెయిల్స్ సార్. పేజ్ నెంబర్ 3, పేజ్ నెంబర్ గారు ఏసీపీ నిజామాబాద్, ఒకసారి ఆ కేసు ఎక్స్ప్లెయిన్ చేయండి. 23 రిజిస్టర్ అయింది సార్. ఇది యాదగిరిబాగ్ సంబంధించి. దీంట్లో కాంప్లైనెంట్ కర్ర శ్రీనివాస్ గారు కంప్లైంట్ ఇచ్చారు. ఇది కేఎస్ఆర్ బ్రదర్స్ అన్నారు. అది ఐడెంటిఫికేషన్ ఇప్పటివరకు అంటే అక్యూజ్ని ప్రాపర్గా ఐడెంటిఫై చేయలేకపోతుంది. దానివల్ల ఈ కేసు పెండింగ్ సార్. తర్వాత ఇది క్రైమ్ నెంబర్ 95/2024 సార్. ఇది జాక్రాన్పల్లి. ఈ ఇయర్లో మేలో జరిగింది సార్. ఇది బనోవత్ రవీందర్ గారు ఇచ్చారు కంప్లైంట్. ఈ కేశపల్లి తాండా అగెన్స్ట్ అప్పల్ రాజన్న. ఇది ఒక బోర్వెల్ విషయంలో గొడవ జరిగింది. దాంట్లో క్యాస్ట్ అబ్యూజ్ చేశారని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు సార్. దీంట్లో 164 స్టేట్మెంట్ కోసం పెండింగ్ ఉంది సార్. ఇది వన్స్ కంప్లీట్ అయిపోతే ఛార్జ్ షీట్ ఇస్తాం సార్. సార్ బండారి రాజకళ అని చెప్పి కంప్లైంట్ సార్. ఇది దీంట్లో ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్. మంజుల అని చెప్పి కంప్లైంట్ సార్. అగెన్స్ట్ 4 persons అంతా కూడా కంప్లీట్ అయిపోయింది సార్. ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఓన్లీ క్యాస్ట్ సర్టిఫికేట్ మాకు ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు అదే ఒక క్లారిటీగా వాళ్ళు చేసి ద్వారా అట్రాసిటీ కేసులు దాదాపు 8 కేసులు పెండింగ్ ఉన్నాయి మా జిల్లాలో. ఇప్పుడు చెప్పిన కేసులు దాదాపు 20 కేసులు ఉన్నాయి కదా కేసులుగా చెప్పి ఇవన్నీ 8 రోజుల ఒకట మనం క్లియర్ చేసుకున్న ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకుంటే బాగుంటుందని. 31 cases ఉన్నాయి సార్ టోటల్ డిస్ట్రిక్ట్ లో. పోలీస్ కానిస్టేబుల్ 23 2 కేసెస్ ఉన్నాయి సార్. ఇంకొకటి అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా ఐడెంటిఫై కావాలని 2 కేసెస్ పెండింగ్. మిగతావన్నీ ఈ సంవత్సరంలోనే ఉన్నాయి సార్. లాస్ట్ 2-3 monthsలో రిజిస్టర్ అయిన కేసెస్. వీల్ ఎన్షూర్ దట్ నెక్స్ట్ 1.5 months 45 daysలో ఛార్జ్ షీట్ ఫైల్ చేయిస్తాం సార్. అది నా సార్ కూడా పూర్తి చేస్తారు కేసులు మొత్తం అన్ని ఛార్జ్ షీట్ ఫైనలైజ్ కేసులో 45 days. ఇప్పుడు మీటింగ్ ప్రారంభమైన ముందు 1 ఏసీపీలు ప్లస్ మన ఆర్డీఓలు జిల్లా అధికారులు అటెండ్ అయ్యారో వాళ్ళందరూ కూడా సభకు పరిచయం చేసుకోవాల్సిందిగా. ఇది చాలా ఉన్నతమైన పదవి, తప్పకుండా రావాలని నేను కూడా మాట్లాడిన ఫోన్లో మాట్లాడితే వచ్చినందుకు వారికి, మిగతా వేదిక పైనటువంటి సబ్ కలెక్టర్ గారు, మిగతా అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇతర జిల్లా అధికారులు, డిఎస్ మెంబర్స్, దళిత సంఘాల నాయకులు, బీఎంపీ బాంబ్సెట్ నాయకులు, అంబేద్కర్ సంఘ నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకులు అందరికి కూడా నా యొక్క జైబీములు నమస్కారం. ముఖ్యంగా మనం ఇక్కడ కొన్ని సమస్యల మీద మనం క్లారిఫై చేసుకోవాలి. ఏంటంటే మీరంతా చూస్తున్నారు రోజు ఎస్సీ ఎస్టీలపై దాడులు ఏదైనా జరుగుతున్నాయి, మా ఎట్లా చూస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఒక గ్రామాభివృద్ధి కమిటీ
గ్రామ అభివృద్ధి కమిటీ చాలా రోజుల నుంచి, ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఇక్కడ పేరు పాకపోయి ఉన్నాయి. నాకు కూడా తెలుసు, కొంచెం నిజామాబాద్ జిల్లాతో 5వ సంబంధం ఉన్నది నాకు. మరి నేను అంకాపురం అప్పుడప్పుడు పోతుంటా, చూస్తుంటా కొన్ని గ్రామాలలో. నిన్నే అంకాపురం నేను ఒక యోగాసనం మంచిగా ఉందని రిలీజ్ చేసిన పోయే ముందు సర్పంచ్ కన్నా పవర్ఫుల్ కనబడతాయి గ్రామాభివృద్ధి కమిటీ. వాళ్ళ బడ్జెట్ వాళ్ళ లెక్క అన్ని ఉంటాయి ఇలా. కానీ ఏదైనా నేను సిపి గారిని నేను కలెక్టర్ గారిని ఆదేశిస్తున్నా ఏంటంటే ఎవరైనా చట్టం చేతుల్లో తీసుకున్నది వీల్లేదు. గ్రామాభివృద్ధి కమిటీలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎవరైనా చట్టపరిధిలో పనిచేయాలి. సర్పంచ్ కూడా ఎవరు సర్పంచ్ ఉండాలి, ఎంపీసీ కూడా ఎవరు ఎంపీసీ ఉండాలి, మల్లపేట కూడా ఎవరు మల్లపేట ఉండాలి, జేపీసీకి, జిల్లా చైర్మన్కు, మేయర్ గారికి, కార్పొరేటర్లకు ఎవరి గౌరవం వాళ్ళకు ఉండాలి. కానీ చట్టాన్ని చేతులు తీసుకోవడం అంటే ఎప్పుడు కూడా ఉపేక్షించరు. మరి వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. మీరు స్పెసిఫిక్గా ఇప్పుడు జనరల్గా చెప్పి ఊరుకుంటే కాదు సమస్య పరిష్కారం. మన అంబేద్కర్ ఏం చెప్పింది మనకు? సమీకరించు, పోరాడు, బోధించు. మనం ప్రశ్నించినప్పుడే మన సమస్యలు పరిష్కారం అయింది. మనం ప్రశ్నించకపోతే అందరూ కూడా మనను బాధితులు పడతారు. కాబట్టి మీరు ఎక్కడ స్పెసిఫిక్గా విలేజ్ ఎక్కడ సమస్య మీద నాకు కాంప్లైంట్ ఇవ్వండి. తప్పకుండా నేను సిపి గారికి నోటీస్ పంపుతా, కలెక్టర్ గారికి నోటీస్ పంపుతా. తప్పకుండా అవసరం అనుకుంటే వాళ్ళను ఇయరింగ్ పెట్టి ఎస్సీ కమిషన్ కూడా పిలిపిస్తారు. తీసుకున్నా కానీ చట్టం అందరికి సమానమే, చట్టం కోరుకుంటాం కాదు. మరి ఆ విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. మరి ఈ మధ్యకాలంలో నేను ఇక్కడ ఏసీపీలో మన ఆర్డీఓలో అందరూ ఏసీపీలకు నేను మన సిపి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ విషయంలో. ఎందుకంటే మీరందరూ కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్లో పార్టీ 1 యాక్ట్ కింద మీరందరూ స్టేషన్ తెలుస్తూ ఉన్నాం. దాంతో చట్టం నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉన్నది. నేనేమంటున్నానంటే నేను దీని విషయంలో డీజీపీ గారు లెటర్ రాసిన, మా యొక్క నేషనల్ కమిషన్ మెంబర్ ఉడపల్లి రామచంద్ర గారిని కూడా మా కమిషనర్స్ పిలిపించినాం. మేము మెమోరాండం ఇచ్చినాం. ఎస్సీ ఎస్టీ కమిషన్ తెలంగాణ తరఫున మెమోరాండం ఇచ్చినాం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఉంచబోయినా. ముఖ్యమంత్రి గారు ఏమన్నంటే మీకు జగన్ గారు ఎంకన్నా తెలుసు కదా, మీకు అది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, 7 సంవత్సరాల లోపల శిక్ష ఉన్నటువంటి కేసుల కనెక్షన్ తెలుస్తూ ఉన్నారు. అది అక్కడి నుంచి మళ్ళా ఇది అప్లికేబుల్ కాదు, ఎస్సీఎస్టీ కమిషన్ ఎస్సీఎస్టీ కేసులో అప్లికేబుల్ కాదని సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ తప్ప మన చేతులు ఏం లేదని కూడా మనం మాట్లాడడం జరిగింది. నేను దాన్ని పర్యవసానంగానే ఇలా మన 1వ తారీఖు నాడు హుస్సేన్ నాయక్ ఎస్టీ కమిషన్ మెంబర్లు కూడా మన ఆఫీస్ పిలిపించినాం, మెమోరాండం ఇచ్చినాం. మేము ఢిల్లీకి కూడా ఈ నెలాఖరులో పోయి సోషల్ జస్టిస్ మినిస్టర్ కలుస్తున్నాం, లా మినిస్టర్ కలుస్తున్నాం, రాష్ట్రపతి కలిసి కూడా మరి ఎస్సీ ఎస్టీ యాక్ట్ నిర్వీర్యం అవుతుంది, ఇది అప్లికేబుల్ కాదు అని చెప్పి ఒక ఆర్డర్ కావాలని చెప్పి కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మరి అంతవరకు మా సిపి గారిని నేను కోరేది ఏంటంటే కొంచెం ఎస్సీ ఎస్టీ కేసు బుక్ అంటే భయం ఉండాలి. ఎస్సీ కేసు అంటే మేము మన ఎస్సీ తిట్టినా ఏం కాదు, మనం పోలీస్ స్టేషన్లో పోవచ్చు, స్టేషన్ మీద తెచ్చుకోవచ్చు అనేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. మరి అటువంటి వ్యక్తులు ఎటువంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ నేర చరిత్ర ఏంది, ఇంత గతంలో తప్పులు కేసులు ఉన్నాయా లేదని చూసి మరి అటువంటి కేసులు మా సీరియస్ ఉన్న కేసులు తప్పకుండా కోర్టుకే పంపి వాళ్ళు కోర్టు ద్వారానే బెయిల్ వాళ్ళు జైలు పోయేటట్టు విధంగా కొంచెం మీరు కూడా ప్రిసైడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను సిపి గారిని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మరి పోలీస్ స్టేషన్లో కూడా కొన్ని అరెస్టులు జరుగుతున్నాయి. మరి మనంతా ప్రజాప్రభుత్వం, మరి ప్రజాప్రభుత్వంలో మరి ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం ఉండాలి. మరి స్టేషన్కి వచ్చినటువంటి మా కస్టమర్ను కొంచెం మర్యాదగా మాట్లాడితే, ఫ్రెండ్లీ పోలీస్ ద్వారా మాట్లాడితే సగం బాధ నివారణ అయిపోతుంది క్యాండిడేట్. ఇప్పుడు ఏదో జరుగుతుంది, మాకు నన్ను కొట్టిండు, నాకు అన్యాయం జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్కి వస్తాడు. అప్పుడు వాళ్ళకి కొంచెం మర్యాదతో మనం మంచి మర్యాద ఇస్తే మాత్రం బాగుంటుందని చెప్పి నేను గౌరవ ఏసీపీలకు మా సిపి గారికి వాళ్ళ క్రైమ్ మీటింగ్ ఉంటాయి, నేను కోరుతా ఉన్నా. మీ క్రైమ్ మీటింగ్లో చెప్పండి, మీరు చూసినారు 3rd డిగ్రీ ప్రయోగిస్తే అక్కడ వెంటనే అక్కడనే మేము పోయి ఆ షాదనగర్ నుంచే మరి ప్రభుత్వ సలహాదారు వేం నరేంద్ర రెడ్డి గారితో మాట్లాడి మరి అక్కడ ముఖ్యమంత్రి గారు అమెరికాలో ఉంటే కూడా మరి మెసేజ్ పెట్టి మరి అక్కడ 24 గంటలల్లో వాళ్ళని సస్పెండ్ చేయించడం కూడా జరిగింది. అంటే నేను ఏమంటున్నట్టే మా సిపి గారు
కలెక్టర్ గారు, మన ఏసీపీలు, మన జిల్లా యంత్రాంగం అంతా మన బయట టాక్ ఏముందనంటే మంచి టాలెంట్ పర్సన్ సిపి గారికి ఉన్నారు, మరి మంచి కలెక్టర్, మంచి అడ్మినిస్ట్రేటర్ కలెక్టర్ మంచిగా ఉండని చెప్పి బయట విషయం. మరి ఆ కుటుంబ విషయం ఉండాలంటే మరి మార్క్స్ కమిషన్ కూడా మరి వాళ్ళు సహకరించారు. ఎందుకంటే రేపు ఏదైనా కేసు అయింది అనుకో, అప్పుడు నేను ఏమవుతుంది, ఎంత మంచి వ్యక్తి అయినా సిపి గారి మీద పోరాటం చేయాలి. మా వాళ్ళకి ఎట్లా అన్యాయం జరిగిందని చెప్పి ఎంత మంచి కలెక్టర్ అయినా కలెక్టర్ మీద పోరాటం చేయాలి. అవకాశం మాకు రాకుండా ఉండాలంటే అటువంటి జరగకుండా ఉంటే నేను మంచిదని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. నేను ఇవాళ కూడా మన బాసర అమ్మవారి దగ్గర కోరుకున్న ఈ ఎస్సీ ఎస్టీపై దాడులు జరగద్దు, అమ్మవారు జరగద్దని, మా వాళ్ళకు కూడా మంచిగా స్వేచ్ఛాయుత వాతావరణంలో బతికే విధంగా అవకాశం కల్పిత అమ్మవారిని కూడా అమ్మవారిని మేము కోరుకోవడం జరిగింది. నేను ముఖ్యంగా ఏంటంటే ఇలా అట్రాసిటీ కేసుల విషయంలో కానీ ఇంకేమైనా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు మరి ప్రమోషన్ల విషయంలో రూరల్ అది కూడా గమనం తీసుకోవాలి. మన అక్కడ అన్యాయం అయితే కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉపేక్షించారు. తప్పకుండా మా ఎస్సీ ఎస్టీ ఉద్యోగ తరఫున కూడా మేము పోరాటం చేస్తాం, మేము వాళ్ళకు ఉన్నది అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పుడు మనందరం కూడా మా యొక్క గౌరవ సభ్యులు అందరూ గమనించాలి. మరి ఇప్పుడు సమయం ఎక్కువ లేదు. మరి జిల్లా మంత్రులు 6 మంత్రులు ఇక్కడ వచ్చి రివ్యూ మీటింగ్ పెట్టుకునే అవకాశం ఉన్నది కనుక మనందరికీ మాట్లాడే అవకాశం రాలేదు కనుక మరి అన్యాయంగా భావించకుండా అందరూ సహకరించి మరి మా యొక్క సమస్యలన్నీ కూడా సత్వరం పరిష్కారం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి కలెక్టర్ గారు ఇద్దరికి కూడా మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగాల వరకు అవకాశం ఉన్నంత వరకు 2 ఇన్వెస్ట్మెంట్స్ కలెక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు. వారికి తప్పకుండా అటువంటి అవకాశం కల్పించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కలెక్టర్ గారు, సిపి గారు కోరుతా ఉన్నా. ఇలా మనం ఏంటంటే మనం అంతా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇప్పుడు పేదవాడికి మనం సహాయం చేయాలి. ఇప్పుడు సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు. ఆ పేదవాడిని సాయం చేసినప్పుడే, కష్టంలో సాయం చేసినప్పుడే మన అధికారికి మన గుర్తింపు వస్తుందని చెప్పి తెలియజేస్తూ, మీ అందరినీ కూడా మరి కలిసేటువంటి అదృష్ట భాగ్యం కలిగినందుకు మరొకసారి మీ అందరూ ధన్యవాదాలు తెలుపుతూ మొన్న కూడా